కూటమి గురించి కూటమి ఫెయిల్. ఒక్కనిపైన ముగ్గురు ప్రచారాలు చేసి అంటే ఫ్యామిలీ పరంగా అయితేనేమి ఎంత మంది ఎంత టార్చర్ పెట్టారంటే అది టార్చర్ పెట్టారు. రైలు ఇచ్చిన తీర్పు అయితే కాదు. ఎట్ట ఓడిపోయాడు కూడా అసలు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ ద బెస్ట్ లీడర్ ఇస్ ద ఏపీ. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, ఇది పక్క. పోతే ఏమైంది? ఎంతమంది పోతే మాకేమైంది? మాకు ప్రజలు ఉన్నారని ప్రజలు నమ్ముకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాయకుడిని నమ్ముకోలే. మరి ఈరోజు ఉద్యోగాలు ఏమొచ్చినాయరా అంటే వైన్ షాప్స్ బాగా కిక్కెక్కుతున్నాయి. అందరికీ జాబులు బ్రహ్మాండంగా ఉన్నాయి. జగన్ గారు ఒక 3 ఏళ్ళు ఓపిక పట్టండి మళ్ళీ మనమే వచ్చారని చెప్పేసి అంటున్నారు. ఆ ధైర్యం ఏంటి? ఎందుకన్నా డెఫినెట్గా వస్తారన్న. ఎందుకు రారు? మంచి చేశారు, ప్రజలకు మంచి చేసి ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్యాయం అయితే చేయలేదు. ఫ్యాక్ట్గా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి పెద్ద కొడుకు, ప్రతి ఇంటి దగ్గరికి ఒక సచివాలయ వ్యవస్థ ఏమి, ఒక ఆర్బీకే ద్వారా అయితేనేమి, ఒక మెడికల్ కాలేజీలు అయితేమి అభివృద్ధి చేసినాడు. డౌన్ నుంచి అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాడు. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే ఒక్కనిపైన ముగ్గురు ప్రచారాలు చేసి దానిపైన ఎన్ని దుష్టప్రచారాలు అంటే ఎన్ని విపరీత అంటే ఫ్యామిలీ పరంగా అయితేనేమి ఎంతమంది ఎంత టార్చర్ పెట్టారంటే అది టార్చర్ పెట్టారు. అయినా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే కాదు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే కాదు. 100% ప్రజలు ఇచ్చిన తీర్పు కాదని మేము అనుకుంటున్నాం. ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే కాదు. ఎట్ట ఓడిపోయాడు కూడా అసలు అర్థం కావట్లేదు. ఫస్ట్ అర్థం కావట్లేదు, ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఏ పల్లెకి వెళ్ళినా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం, మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసామని ప్రతి మాట 3 మాటలు చెప్తున్నారు. నాకు కూటమి పరిపాలన అనేది ఏం బాగాలేదన్న. ఈరోజు నేను సవాల్ విసురుతా ఉన్నా కూటమి పరిపాలనకి. ఈరోజు 9 నెలల పాలన వీళ్ళది కదా. జగన్మోహన్ రెడ్డి గారు 9 పాలన హిస్టరీ తీద్దాం, వీళ్ళ హిస్టరీ తీద్దాం, ఎవరు ఎక్కువ చేసింది తేలుద్దాం, ఎవరో రమ్మనండి. ఊరికే మాట్లాడితే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ ద బెస్ట్ లీడర్ ఇస్ ద ఏపీ. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, ఇది పక్క. ఎవరు ఉంటారన్నారు? ప్రజలకు మేలు చేశారు. మేలు చేసి ఓడిపోయాం. మేము మేలు చేసి ఓడిపోయాం. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా, మేము మేలు చేసి ఓడిపోయాం. మేము ప్రజలకు మంచి చేసి ఓడిపోయాం. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా, ఉండబోతుంది, భారీగా ఉండబోతుంది. ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకం ఫుల్గా వచ్చింది. ప్రజలకు ఆల్రెడీ ఆలోచన అయింది, ఎవరు మన వాళ్ళు, ఎవరు మనకు మేలు చేస్తారనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ప్రజలు కూడా ముందుకు వచ్చారు ఆల్రెడీ. మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఏమి ఇస్తున్నారు? ఏం లేదు. సూపర్ 6 అన్నారు, ఏమైంది ఇప్పుడు? సూపర్ 6 అన్నారు, ఏం లేదు. వాలంటరీ జాబ్స్ అన్నారు, 2,60,000 ఉద్యోగాలు అన్నారు. ఈరోజు ఉద్యోగాలు ఏమొచ్చినాయరా అంటే వైన్ షాప్స్ బాగా కిక్కెక్కుతున్నాయి. అందరికీ జాబులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో, మొత్తం అందరూ బూమ్ బీర్స్ అని ప్రచారం చేశారు కదా. అయ్యే బూమ్ బీర్స్ ఇప్పుడు వరకు కూడా అమ్ముతున్నారు. తెలుసా మీకు? 9 నెలలు అయింది వీళ్ళ ప్రభుత్వంలో. అవే బీర్లు, అవే బ్రాండ్స్ అమ్ముతున్నారు. ఏం తగ్గలేదు, పోయి తెలుసుకొని అన్నీ అలానే ఉన్నాయి. ఫ్రీ బస్ లేదు, ఏం లేదు, అన్నీ ఫేకు. వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడారు. ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి ఎవరైనా ఉండంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాట తప్పడం మా నైజంలోనే లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం. పోతే ఏమైంది? ఎంతమంది పోతే మాకేమైంది? మాకు ప్రజలు ఉన్నారని ప్రజలు నమ్ముకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాయకుడిని నమ్ముకోలే. కాకపోతే కార్యకర్తలు, ఈ కార్యకర్తల మీద కేసు పెడుతున్నారు. ఆ రోజు నష్టపోయింది కార్యకర్తనే, ఈరోజు నష్టపోయింది కూడా కార్యకర్తనే. కార్యకర్తలు జోలికి పోతే ఏమొస్తుంది? పోండి. పెద్ద మైనింగ్లు చేసిన వాళ్ళు పార్టీలు మానారు, వాళ్ళ జోలికి పోలేరు. అన్యాయం రాజ్యం వెళ్తుంది నా, ఏమీ లేదు. అన్యాయం రాజ్యం వెళ్తుంది. ఈ రోజుల్లో న్యాయానికి కాలం లేదు. కూటమి గురించి, జగన్ గురించి ఒక మాటలు ఏం చెప్తారు? కూటమి గురించి కూటమి ఫెయిల్. ఈరోజు నిజంగా చెప్తున్నా, నిన్న ఒక ప్రోగ్రామ్ మీరు చూశారు, ఒక స్కిట్ చూశారు మీరు. ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు 11 సీట్లు కాదు. అసలు ఏంది జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏంది? ఆయన ఫ్యామిలీ చరిత్ర ఏంది? రాష్ట్ర చరిత్ర మార్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి గురించి తాను నీచంగా 11 సీట్లు కాదు ఆయన మాట్లాడతారా? ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజులు తప్పనిసరిగా ఉన్నాయి. మాట్లాడండి, వ్యతిరేకించండి, కాదనట్లేదు. ఏంది మాట్లాడడం? ఒక వ్యక్తి గురించి మాట్లాడతారు. ఒక స్టేట్ సీఎం ఒక 10 ఏళ్ళు జైల్లో వేసినాడు. అదే ఆయన డబ్బుల కోసం కక్కుర్తి పడేవాడైతే లోపల 16 ఏళ్ళు జైలు శిక్ష ఎందుకు అనుభవిస్తాడు? ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఏంది? 2.17 crores ప్రజలకు అకౌంట్లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎవరో రమ్మన్. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పరిపాలన 2.17 CR వేసినాడా? రమ్మన్ చర్చకు ఈరోజు రమ్మన్. నేను సామాన్యంగా చెప్తున్నా. ఎవరు వీళ్ళు అప్పులు చేయలేదా? హిస్టరీ నిమ్మను
హిస్టరీ తెలుసండి ఎవరు అప్పులు చేసినారో. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్ప వ్యక్తి ఏపీలో లీడర్ ఇంకొకరు లేరు.